దేవుని స్వరము. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సుస్థిరమైన ఆనందం. కృతయుగంలో భృగువు తండ్రి వరుణుని చేరి పరిపూర్ణమైన దాన్ని తెలుసుకోవటం ఎట్లా అని అడిగాడు. ఇంకా ఇట్లా అన్నాడు, అది పూర్ణమై ఏ కొరత లేకుండా దేశకాలాలకు అతీతంగా తన స్థితిలోనే ఉంటుంది. వరుణుడు తన కొడుకుతో ఇట్లా చెప్పాడు, వెళ్ళి తపస్సు చెయ్యి, చేస్తే నీకే సర్వం విదితమవుతుంది. సరే, అట్లాగే చేస్తాను అని భృగువు తపస్సు చేయటం ప్రారంభించాడు. ప్రారంభంలో అతడికి ఒక మాట అర్థమైంది. ఈ శరీరమే అత్యున్నతమైనది, గ్రహింపబడే వస్తువు కన్నా వస్తువును గ్రహించే సాధనమే విలువైనది, అది ఈ శరీరమే. అతడు వెళ్ళి ఈ మాటే తండ్రితో చెప్పాడు. శరీరమే సంపూర్ణమైనది, సర్వోత్తమమైనది అని. తండ్రి ఇంకా తపస్సు చెయ్యి అన్నాడు. భృగు ఈ విధంగా 5 సార్లు చేశాడు. తపస్సు చేయడం, అతడికి ఏది పూర్ణమైనదిగా అనిపించిందో దాన్ని వెళ్ళి తండ్రి వద్దకు పోయి చెప్పటం. మొట్టమొదటి శరీరమే పూర్ణమైనది అనుకున్నాడు. కానీ శరీరం ఒకరోజు శవంగా మారుతుంది అని తెలుసుకున్నాక అందులో నిలయం ఉన్న ప్రాణమే పూర్ణమైనది అనుకున్నాడు. తరువాత మనస్సు పూర్ణమైనదని భావించాడు. పిదప బుద్ధి పూర్ణమైనది అని అతనికి అనిపించింది. ఇక అతడు తన తండ్రి వద్దకు 5వ సారి వెళ్ళినప్పుడు ఆనందం పరిపూర్ణమైనది అని భావించాడు. భృగువు తన తండ్రిని అడిగాడు, మీ సూచన ప్రకారమే నేను ఇంతకాలంగా తపస్సు చేస్తున్నాను. ఇప్పుడు నాకు అప్పుడప్పుడు కొంత ఆనందం కలుగుతున్నది, అది ఏమిటి? నువ్వు మధ్య మధ్య ఆనందాన్ని అనుభవిస్తున్నానని అన్నావు. చిన్న చిన్న మాత్రల్లో నీవు పొందుతున్న ఆ ఆనందమే పరిపూర్ణమైనది. అది పూర్తిగా నిండుగా అయినప్పుడు దాన్ని పూర్ణానందం అని అంటాము. ఇదొక్కటే నిత్యం పూర్ణంగా ఉండునది, దోషరహితమైనది, దేశకాలాలకు అతీతమైనది. శరీరం, ప్రాణము, మనస్సు, వివేకం, వీటిని మించి ఆత్మ ఉంటుంది. ఆత్మ తనను తాను తెలుసుకున్న చోటే ఆనందం ఉంటుంది అని తండ్రి చెప్పాడు. ఇది ఉపనిషత్తులోని కథ. మనం తరచూ అనుభవించే ఆనందం అపారమైన ఆనంద మహాసముద్రంలోని చిన్న బిందువు మాత్రమే. దట్టంగా ఆకులున్న చెట్టు కింద కూర్చుంటే సూర్యకిరణాలు దూరి రాలేవు. అక్కడ నీడ ఉంటుంది. గాలికి కొమ్మలు, ఆకుల గుబురు కొద్దిగా అటో ఇటో కదిలితే సూర్యరశ్మి ఆ సందులో నుండి దూరి వచ్చి సోకుతుంది. కొమ్మలు, ఆకులు యథాస్థానానికి తిరిగి చేరుకున్నప్పుడు సూర్యరశ్మి మళ్ళీ ఆగిపోతుంది. అదేవిధంగా మనకు ఆనందం అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది. బ్రహ్మానందం సర్వత్ర వ్యాపించి ఉన్నది, పరిపూర్ణమైనది. కానీ మన దుష్కర్మల వల్ల, మనస్సు, బుద్ధి వల్ల అది మన నుండి దాగి ఉంటుంది. ఆ దుష్కర్మ మన సత్కర్మల వల్ల స్వల్పకాలం పాటు పక్కకు తొలగితే ఆ ఆనందం సర్వవ్యాపకమై అందులో ఒక చిన్న అంశాన్ని మనం అనుభవం చెందుతాము. గాలి కాస్త కదిలిన ఆకులు కొద్దిపాటి సూర్యరశ్మిని కిందకు వచ్చి పడటానికి అనుమతి ఇచ్చినట్లు ఆ చిన్న ఆనందం పెరిగి అంతులేని ఆనందం అవుతుంది. అంతులేని ఆనందాన్ని చిన్న అంశాలుగా అనుభవించినప్పుడు మనం సంతోషంగా ఉన్నాము అని అంటూ ఉంటాము. నిరంతర తపస్సు, నిత్యం ఆత్మవిచారణ చేస్తుండటం వల్ల ఆనందపు మహాసముద్రంలోని ఆనందంలో మనం ఒకటిగా అవుతాము. ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. ఇట్లు మీ ఆత్మీయ మిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జయ జయ శంకర. శ్రీ మహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. దేవుని స్వరము. కృష్ణుడు చెప్పిందే కంబకవి చెప్పాడు.
ఆత్మ అన్నిటికీ ఆధారభూతమైనది, కానీ అది అన్నిటికీ అతీతమై ఉన్నది అని అంటే అదెట్లా సాధ్యం అని ఎవరికైనా అనిపిస్తుంది. ఇది తికమకగా ఉంటుంది. భగవద్గీతలో కృష్ణుడు ఇట్లాగే వివిధ రకాలుగా భ్రమ కలిగించి తరువాత మొత్తం విషయాన్ని విదితపరుస్తాడు. నేను సర్వమందు ఉన్నాను, నాలోనే సర్వము ఉన్నది అని గీతలో ఒకచోట కృష్ణుడు అన్నాడు. యో మాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతి. ఎవడు నాలో సమస్తాన్ని, సమస్తం నందు నన్ను చూస్తాడో. సమస్త వస్తుజాలము ఆయన యందు ఉన్నట్లయితే ఆయనే అన్నిటికీ ఆధారమైన పరమాత్మ అని అర్థం వస్తుంది. కానీ ఆయనే సమస్తమునందు ఉన్నాడు అంటే ఈ వస్తువులన్నీ ఆయనకు ఆధారం ఇస్తున్నట్లు అర్థం రావట్లేదా? ఈ రెండింటిలో ఏది సరి అయినది అనే తికమక కలుగుతుంది. ఆత్మ లేదా పరమాత్మ అన్నింటికీ ఆధారభూతమైనది అన్నదే సరైనది. ఆయన అన్నింటా ఉన్నాడు అంటే అవి ఆయనకు ఆధారభూతమైనవి అని అర్థం రాదు. ఆయన వల్లే వాటికి రూపం, జీవం ఏర్పడ్డాయి. ఆయన లేకుండా అవి లేనే లేవు అని అవి ఆయనకు ఆధారం కాజాలవు. ఆయనే అన్నింటినీ సృష్టించి నడిపిస్తున్నవాడు. శ్రీకృష్ణుడు దీనినే స్పష్టం చేశాడు. వస్తువులన్నీ కీలుబొమ్మలు వంటివి. ఈశ్వరుడు వాటి యందు ఉండి వాటిని ఆడిస్తూ ఉంటాడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశోర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్ర ఆరూఢాని మాయయా అని అంటాడు శ్రీకృష్ణుడు. ఇట్లు తికమకను తొలగిస్తూనే అదే భగవద్గీతలో మళ్ళీ భ్రమను కలిగిస్తాడు. నేను అన్నిటా ఉన్నాను, సమస్త వస్తుజాలము నా యందు ఉన్నది అంటున్న పరమాత్ముడే మళ్ళీ నా యందు ఏమీ లేదు, నేను ఏమీ కానివాడినై ఉన్నాను. శ్లోకం నచమత్సాని భూతాని అని అంటాడు. ఇక్కడ చెప్పే తత్వం ఏమిటంటే ఆత్మ అన్నిటికీ అతీతమైనది అని. ఒకవేళ ఆయనను ఇదేమిటయ్యా నువ్వు తికమక పెడుతున్నావు అని అడిగితే ఒక్క ఉదుటున అందరూ నన్ను అవగతం చేసుకోలేరు. నాహం ప్రకాశ సర్వస్య అంటారు. ఇది నా యోగమాయా, యోగమాయా సమావృత అని సమాధానం ఇస్తాడు. ఇదెక్కడి ప్రవచనం అండి బాబు, ఏమీ అర్థం కావటం లేదు అని మీకు అనిపించిందా? మనం కాస్త లోతుగా ఆలోచిస్తే మన భ్రమ తొలగిపోతుంది. నన్నెవరూ గ్రహింపజాలరు అని పరమాత్ముడు అంటే ఏమిటి అర్థం? 1000 మంది ఉన్నారనుకోండి, ఆ మొత్తం 1000 మంది పూర్తిగా తనను తెలుసుకోజాలరు అని అర్థం. అట్లుగాక అందరూ నన్ను గ్రహించలేరు అంటే కనీసం 1000 మందిలో 999 మంది అర్థం చేసుకోలేకపోయినా ఒక్కరైనా నన్ను తెలుసుకోగలుగుతాడు అని అర్థం. భగవంతుడు అన్నది ఏమిటి? అందరూ నన్ను తెలుసుకోలేరు అనే కానీ ఎవరూ నన్ను తెలియజాలరు అని అయితే కాదు కదా. అంటే ఏమిటి అర్థం? కొద్దిమంది ఆయన్ను గ్రహిస్తారు అనే కదా. ఎవరు ఈ కొద్దిమంది? వారే జ్ఞానులు. అట్టి జ్ఞానులు మాత్రమే నేను అన్నిటా ఉన్నాను, నాలో ఏదీ లేదు అనే ఆ వాక్యంలోని వైరుధ్యాన్ని వివరించి భ్రమను తొలగించగలరు. ఒక పూలమాల ఉన్నది అనుకుందాం. దారిలో పడి ఉన్నది, కాస్త మసక చీకటిగా ఉన్నది. ఆ దారిలో వస్తూ దాని మీద ఒకరి కాలు పడింది అనుకోండి. అతడు అమ్మో పాము పాము అని భయంతో అరిచేస్తాడు. అక్కడ పూలమాల పాము ఒక్కటే. ఏది పూలమాలనో అదే పాము కూడా. అది పూలమాల అని అతడు తెలుసుకున్నప్పుడు పాము కాదు అని కూడా తెలుసుకుంటాడు. కనుక పాముకు ఆశ్రయమైనది ఏంటి ఇక్కడ? పూలమాల. ఈశ్వరుడు నేను ఈ విశ్వంలో ఉన్నాను, ఈ విశ్వం నాయందు ఉన్నది అని అంటే ఏంటి అర్థం? పాము పూలమాలలో ఉన్నది లేదా పూలమాలలో పాము ఉన్నది అని చెప్పినట్టే కదా. రెండూ నిజమే కదా. పాము పాము అని అరిచిన వాడి దృష్టికి
పాము పూలమాలను తినేస్తుంది. అతడికి వాస్తవంగా పాము ఉన్నట్టే గోచరించింది. అతడు అది పూలమాలే అని తెలుసుకున్నప్పుడు ఆ పూలమాలలో పాము దాగిపోతుంది. పూలమాలే వాస్తవ్యంగా అగుపడుతుంది. మాయచేత కప్పబడిన వాడికి లోకం వాస్తవమైనదిగా కనిపించినప్పటికీ నిజానికి లోకం వెనక ఉండి దానికి ఆధారాన్ని అందిస్తున్నవాడు పరమాత్మ. యథార్థ జ్ఞానం చేత విశ్వాన్ని తన దృష్టి నుండి తొలగించేసుకున్న వాడికి తనతో కలిపి అంతా భగవన్మయంగా అగుపిస్తుంది. ఒక జ్ఞాని నిర్వికల్ప సమాధిలో అంటే అది చైతన్య స్థితిలో ఉన్నప్పుడు ఈశ్వరుడు తప్ప అన్యము కాని దానిని చూస్తాడు. లేశమాత్రమైన ఏదో ఒక రూపంగా ఆయన విశ్వం కనిపించదు. విశ్వమనే వస్తువే లేనప్పుడు అది పరమాత్మలో ఉన్నది అనటం, పరమాత్మ అందులో ఉన్నాడు అనటం అర్థరహితం కాదా? అజ్ఞాన స్థితిలో శరీరం, ప్రాణం, మనస్సు, బుద్ధి మొదలైనవి కనిపిస్తాయి. జ్ఞానం పొందినప్పుడు, స్వప్రకాశ స్థితి కలిగినప్పుడు, శరీరాదులన్నింటినీ అతిక్రమించినప్పుడు ఈ స్థితి కలుగుతుంది. ఈ కారణంగానే కృష్ణ పరమాత్ముడు ఆ పరమోన్నత జ్ఞానస్థితిలో నిలిచి ఏదీ నాలో లేదు, నేను వేటియందు లేను అని అంటాడు. కేవలం అజ్ఞాని ఒక పూలమాలను చూసి పాము అని భ్రమపడ్డాడు కదా అని. పాము ఆ పూలమాలలో ఉన్నదని కానీ, పూలమాల పాములో ఉన్నదని కానీ అనగలమా? కంబన్ రామాయణం రాసిన కవి ఇదే మాట తన సుందరకాండలో అంటాడు. పూలమాల పాముల ఉపమానాన్ని సూచించి ఆ మిథ్యాజ్ఞానమైన పూలమాలలో పాములాగే పంచభూతాలన్నీ ఒక చోట చేరి విశ్వం అనే భ్రమను కలిగిస్తాయి అని చెబుతాడు. రామచంద్రమూర్తియే పరమాత్మ, ఆయనే మాయను పోగొట్టేవాడు. దానితో మనం పూలమాలను పూలమాలగా చూడగలుగుతాము. అదే ఈశ్వరుడు అని కంబకవి అంటాడు. కంబకవి నమ్మళ్వార్ కీర్తిని గానం చేసిన చాలా గొప్ప నిష్ఠాపరుడైన వైష్ణవుడు. ఈ కంబకవే అద్వైత భాషలో మాట్లాడుతూ స్పష్టంగా పరమాత్మను వర్ణించాడు. హరి ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. ఇట్లు ప్రేమ ఆత్మీయ మిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. హరహర శంకర, జై జయ శంకర.